హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ డిఎస్సి పరీక్షలో 10th క్లాస్ బయాలజీ నుంచి తప్పకుండా అడిగే అత్యంత ముఖ్యమైన చాప్టర్ మన పర్యావరణం. ఈ వీడియోలో నేను కేవలం బిట్స్ మాత్రమే చెప్పడం లేదు. ప్రతి బిట్కి 4 ఆప్షన్స్తో పాటు ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనే కాన్సెప్ట్ను కూడా చాలా సులభంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ 30 కాన్సెప్ట్ బేస్డ్ బిట్స్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ చాప్టర్ కోసం మళ్ళీ పుస్తకం చదవాల్సిన అవసరం ఉండదు. అలాగే టెట్ అండ్ డిఎస్సి పరీక్షల్లో 1 or 2 మార్క్స్ వచ్చే ముఖ్యమైన టాపిక్స్ కూడా ఇందులో నేను కవర్ చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్వాలిటీ కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం మొదటి బిట్తో ప్రారంభిద్దాం. ఆహారపు గొలుసు ద్వారా హానికరమైన లేదా విచ్ఛిన్నం కాని రసాయనాలు ప్రతి పోషక స్థాయిలో క్రమంగా పేరుకుపోయి అత్యున్నత పోషక స్థాయిలోని జీవులలో అత్యధిక సాంద్రతకు చేరే ప్రక్రియని ఏమంటారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే కూడా గమనించుకోవచ్చు, 2 బైలింగ్వల్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ వచ్చేసి జీవక్షీణత, ఆప్షన్ బి జైవిక వృద్ధీకరణం లేదా బయోమాగ్నిఫికేషన్, ఆప్షన్ సి జీవ విచ్ఛేదనం, ఆప్షన్ డి పోషక చక్రీకరణం. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జైవిక వృద్ధీకరణం లేదా బయోమాగ్నిఫికేషన్. అసలు ఇది ఎలా జరుగుతుంది? ఈ జైవిక వృద్ధీకరణం అనేది విచ్ఛిన్నం కానీ వీటినే నాన్ బయోడిగ్రేడబుల్ అంటారనమాట. హానికరమైనటువంటి రసాయనాలు, ముఖ్యంగా పురుగు మందుల యొక్క అవశేషాలైనటువంటివి ఆహారపు గొలుసు ద్వారా ఒక జీవి నుంచి మరొక జీవికి చేరుతూ ప్రతి పోషక స్థాయిలో క్రమంగా సాంద్రత పెరిగే ప్రక్రియనే జైవిక వృద్ధీకరణం అంటారు. అయితే ఇవి మానవుడి శరీరంలోకి ఎలా చేరుతాయంటే, ఈ రసాయనాలు మొదట నేలలోకి లేదా నీటిలోకి చేరి అక్కడి నుంచి వాటిని మొక్కలు గ్రహిస్తాయి అన్నమాట. మొక్కలను శాకాహార జంతువులు, శాకాహార జంతువులను మాంసాహార జంతువులు, చివరికి మానవులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ రసాయనాలు అనేటువంటివి అత్యున్నత పోషక స్థాయిలోని జీవుల శరీరంలో గరిష్ట సాంద్రత పేరుకుపోతాయి. ఈ ప్రక్రియనే జైవిక వృద్ధీకరణం అంటారని చెప్పడం జరిగింది కదా. సాధారణంగా మనకి బియ్యము కానీ, గోధుమలు కానీ, కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించడానికి గల ప్రధాన కారణమే ఈ జైవిక వృద్ధీకరణం లేదా బయోమాగ్నిఫికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ వర్డ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి జైవిక వృద్ధీకరణం అని ఇవ్వకుండా బయోమాగ్నిఫికేషన్ అని ఇస్తాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ పెట్టలేని పరిస్థితి తెలిసినా కూడా. కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బిట్, ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది? హౌ డస్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ఏ ఫుడ్ చైన్? ఆప్షన్స్ ద్విదిశాత్మకంగా, ఏకదిశాత్మకంగా, వృత్తాకారంగా, అన్ని దిశలలో. ఈ క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే, ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం అనేది ఎల్లప్పుడూ ఏకదిశాత్మకంగానే ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే, శక్తి సూర్యుడి నుంచి ఉత్పత్తిదారులకు, అక్కడి నుంచి ప్రాథమిక వినియోగదారులకు, ఆ తర్వాత అది ద్వితీయ లేదా తృతీయ వినియోగదారులకు వరుసగా ప్రవహిస్తుంది ఒక దిశలో, ఏకదిశలోనే. ఇక్కడ ఏకదిశ అని ఎందుకు అన్నామంటే, శక్తి అనేది తిరిగి దిగువ పోషక స్థాయికి రాదు కాబట్టి ప్రతి పోషక స్థాయిలో కొంత శక్తి అనేది ఉష్ణరూపం నష్టపోవడం వల్ల శక్తి ప్రవాహం అనేది ఒకే దిశలో మాత్రమే కొనసాగుతుంది. మనం ఇక్కడ ఒక ఫ్లో చూసుకున్నట్టయితే, ఈ శక్తి అనేది సూర్యుడి నుంచి ఉత్పత్తిదారులకు, అక్కడి నుంచి శాకాహారులు, మాంసాహారులు, అదేవిధంగా చివరికి అత్యున్నత మాంసాహారులకి ఈ శక్తి ప్రవాహం అనేది ఏకదిశాత్మకంగా జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏకదిశాత్మకంగా. ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి వెళ్ళే కొద్దీ శక్తి ఎలా మారుతుంది? హౌ డస్ ఎనర్జీ చేంజ్ యాజ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ ట్రోఫికల్ లెవెల్ టు ది నెక్స్ట్ ఇన్ ఏ ఫుడ్ చైన్? ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ఒకటి, శక్తి క్రమంగా పెరుగుతుంది, శక్తి స్థిరంగా ఉంటుంది, శక్తి క్రమంగా తగ్గుతుంది, శక్తి రెండింతలు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శక్తి అనేది క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహము ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి వెళ్ళే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. ప్రతి స్థాయిలో కూడా జీవులు తమ జీవక్రియలైనటువంటి శ్వాసక్రియ, చలనం వంటి కార్యకలాపాలకు శక్తిని వినియోగిస్తాయి. అందువల్ల తర్వాతి పోషక స్థాయికి కొంత శక్తి మాత్రమే బదిలీ అవుతుంది. ఈ 10% శక్తి బదిలీ సూత్రం ప్రకారం ఒక పోషక స్థాయిలో ఉన్న మొత్తం శక్తిలో సుమారు 10% మాత్రమే తర్వాత పోషక స్థాయికి చేరుతుంది. మిగిలిన 90% శక్తి అనేది ఉష్ణ రూపంలో మరియు జీవక్రియలలో
ఈ జీవులు వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి వెళ్ళే కొద్ది శక్తి అనేది ఎలా ఉందంటే క్రమంగా తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, కాంతి శక్తిని రసాయనిక శక్తిగా మార్చే జీవులు ఏవి? ఆప్షన్ స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు, విచ్ఛేదకాలు లేదా డీకంపోజర్స్. ఇది అందరికీ తెలిసినటువంటి బిట్టే, బట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు. ఈ స్వయం పోషకాలు ఆటోట్రోప్స్ అయినటువంటి ఆకుపచ్చ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యుని కాంతి శక్తిని గ్రహించి దానిని రసాయన శక్తిగా మారుస్తాయి. ఈ రసాయనిక శక్తి గ్లూకోజ్ వంటి ఆహార పదార్థాలలో నిల్వ చేయబడుతుంది. ఈ శక్తినే తర్వాత శాకాహారులు, మాంసాహారులు మరియు ఇతర జీవులు ఆహారపు గొలుసు ద్వారా పొందుతాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు. ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుంచి తర్వాతి పోషక స్థాయికి సగటున ఎంత శాతం శక్తి బదిలీ అవుతుంది? ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆహారపు గొలుసులో ఒక జీవి ఆహారం ద్వారా పొందిన మొత్తం శక్తిలో సుమారు 10% మాత్రమే దాని శరీరంలోని సేంద్రియ పదార్థంగా మారి తర్వాతి పోషక స్థాయి జీవులకు అందుబాటులో ఉంటుంది. మిగిలిన 90% శక్తి శ్వాసక్రియ, జీర్ణక్రియ, చలనం, పెరుగుదల, ప్రత్యుత్పత్తి వంటి జీవక్రియలలో వినియోగించబడి ఉష్ణ రూపంలో పర్యావరణంలోనికి విడుదలవుతుంది. ఈ కారణంగానే ప్రతి పోషక స్థాయికి చేరే శక్తి అనేది క్రమంగా తగ్గిపోతుంది. అందువల్ల ఆహారపు గొలుసులు సాధారణంగా 3 నుంచి 4 పోషక స్థాయిలకే పరిమితమవుతాయి. ఎందుకంటే అంతకంటే పై స్థాయిలకు సరిపడే శక్తి అనేది అందుబాటులో ఉండదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10%. నెక్స్ట్ బిట్, భూమిపై పడే మొత్తం సూర్యకాంతి శక్తిలో ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ కోసం సుమారు ఎంత శాతం శక్తిని గ్రహిస్తాయి? ఆప్షన్స్ 1%, 10%, 25% అండ్ 50%. భూమిపై పడే మొత్తం సూర్యకాంతి శక్తిలో ఆకుపచ్చని మొక్కలు సుమారు 1% శక్తిని మాత్రమే కిరణజన్య సంయోగక్రియ ద్వారా గ్రహిస్తాయి. ఈ గ్రహించినటువంటి శక్తిని అవి రసాయన శక్తిగా మార్చి ఆహారంలో నిల్వ చేస్తాయి. ఈ ఆహారమే భూమిపై ఉన్నటువంటి అన్ని జీవులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా శక్తి మూలంగా ఉంటాయి. ఈ ఆకుపచ్చని మొక్కలు ఉత్పత్తిదారులు కావడంతో ఇవే ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహానికి ప్రారంభ స్థానము. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1%. ఆహారపు గొలుసులోని ప్రతి దశను ఏమని అంటారు? ఈచ్ స్టెప్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్. ఆప్షన్స్ జీవావరణం లేదా ఎకోసిస్టమ్, పోషక స్థాయి లేదా ట్రోపిక్ లెవెల్, ఆహార జాలకం లేదా జీవ సముదాయం లేదా కమ్యూనిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పోషక స్థాయి. ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్లో ఉన్నటువంటి ప్రతి దశ లేదా ప్రతి స్థాయిని పోషక స్థాయి లేదా ట్రోపిక్ లెవెల్ అంటారు. ప్రతి పోషక స్థాయిలో ఉన్నటువంటి జీవులు ఆహారాన్ని పొందే విధానం అనేది ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణకి మొదటి పోషక స్థాయిలో ఎవరుంటారంటే ఉత్పత్తిదారులు, రెండవ పోషక స్థాయిలో ప్రాథమిక వినియోగదారులు, మూడవ పోషక స్థాయికి ద్వితీయ వినియోగదారులు, నాలుగవ పోషక స్థాయిలో తృతీయ వినియోగదారులు ఉండడం జరుగుతుంది. అందువల్ల ఆహారపు గొలుసులో ఉన్నటువంటి ప్రతి స్థాయి కూడా ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుంది. ఫ్రెండ్, ఇదే మోడల్లో గత డిఎస్సి 2025లో అడగడం జరిగింది. ఆహారపు గొలుసులో ప్రతి దశను ఏమంటారని అడగడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీరు ఏముందిలే చిన్న క్వశ్చనే కదా అని అనుకోవచ్చు. ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఎగ్జామ్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో మనము తెలిసినా కానీ రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బిట్లను కూడా నేను తయారు చేయడం జరుగుతుంది. సజీవ కారకాలు మరియు నిర్జీవ కారకాలు పరస్పరం చర్యలు జరుపుకుంటూ ఒక సమతుల్య వ్యవస్థగా ఉండేటువంటి సముదాయాన్ని ఏమంటారు? ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. జీవ సముదాయం లేదా కమ్యూనిటీ, ఆవరణ వ్యవస్థ లేదా ఎకోసిస్టమ్, జీవావరణం లేదా బయోస్పియర్, జనాభా లేదా పాపులేషన్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నటువంటి సజీవ కారకాలు. ఈ సజీవ కారకాలనే బయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. మరియు నిర్జీవ కారకాలు లేదా అబయోటిక్ కాంపోనెంట్స్. ఇవి రెండు పరస్పరం చర్యలు జరుపుకుంటూ ఒక క్రియాత్మక వ్యవస్థగా ఏర్పడినటువంటి ఒక సహజమైనటువంటి వ్యవస్థ అన్నమాట. ఇందులో మనకు సజీవ కారకాలుగా వేటిని చెప్పుకోవచ్చు అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మరియు మానవులు వంటి వాటిని సజీవ కారకాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా నిర్జీవ కారకాలుగా గాలి, నీరు, నేల, ఉష్ణోగ్రత, వర్షపాతం, ఖనిజాలు, సూర్యకాంతిని చెప్పవచ్చు.
ఈ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా మనము తోటను ఒక ఆవరణ వ్యవస్థగా చెప్పవచ్చు. చెరువు కానీ, అడవి, సరస్సు ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలకు అంటే సహజ ఆవరణ వ్యవస్థగా మనం చెప్పవచ్చు అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆవరణ వ్యవస్థ, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఆర్ హ్యూమన్ మేడ్ ఎకోసిస్టమ్? ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తోట లేదా గార్డెన్. ఆవరణ వ్యవస్థలు ప్రధానంగా 2 రకాలు ఫ్రెండ్స్. ఒకటి సహజ ఆవరణ వ్యవస్థలు, వీటినే న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటారు. రెండవది మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థలు, వీటినే ఆర్టిఫిషియల్ లేదా హ్యూమన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అంటారు. ఈ సహజ ఆవరణ వ్యవస్థలు అనేటువంటివి ప్రకృతిలో సహజంగా ఏర్పడినవి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే అడవి, చెరువులు, సరస్సులు, అదేవిధంగా సముద్రం, ఇవన్నీ సహజ ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణ తోటలు అంటే గార్డెన్స్ కానీ, పంట పొలాలు క్రాప్ ఫీల్డ్, అదేవిధంగా యాక్వేరియం. ఎక్కువగా అడిగేటి ఏంటంటే ఫ్రెండ్, యాక్వేరియం అనేది ఏ రకమైనటువంటి ఆవరణ వ్యవస్థను అడగడం జరుగుతుంది. యాక్వేరియం అనేది ఒక రకమైనటువంటి మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థ. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఏదంటే తోట. యాక్వేరియంలోని చేపలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ను అందించడానికి సాధారణంగా దేనిని ఉపయోగిస్తారు? వాట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు సప్లై ఆక్సిజన్ టు ఫిష్ ఇన్ ఎన్ యాక్వేరియం? మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఈ యాక్వేరియం అనేది ఏం చెప్పాను నేను? మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థను చెప్పడం జరిగింది. అయితే ఈ యాక్వేరియంలో చేపలు జీవించడానికి నీటిలో తగినంత కరిగినటువంటి ఆక్సిజన్ అనేది అవసరం. ఈ ఆక్సిజన్ను నీటిలోకి అందించడానికి సాధారణంగా గాలి పంపు లేదా ఎయిర్ పంప్ లేదా ఎరేటర్ను ఉపయోగిస్తారు. ఇది నీటిలో గాలి బుడగలను విడుదల చేసి కరిగినటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది అన్నమాట. తద్వారా చేపలు అనేటువంటివి సులభంగా శ్వాసించగలుగుతాయి. కాబట్టి యాక్వేరియంలోని చేపలకు అవసరమైన ఆక్సిజన్ అందించడానికి గాలి పంపు లేదా ఎరేటర్ను ఉపయోగించడం జరుగుతుంది. హీటర్ను ఉపయోగించరు, వాటర్ ఫిల్టర్ను ఉపయోగించరు, అదేవిధంగా థర్మామీటర్ను ఉపయోగించరు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. క్రింది వాటిలో ఉత్పత్తిదారుల వర్గానికి చెందినవి ఏవి? ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఆకుపచ్చని మొక్కలు, కొన్ని బ్యాక్టీరియా, ఆకుపచ్చని మొక్కలు మరియు శిలీంధ్రాలు, జంతువులు మరియు శిలీంధ్రాలు, కొన్ని బ్యాక్టీరియా మరియు జంతువులు. కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1, ఆకుపచ్చని మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియాలు ఉత్పత్తిదారుల యొక్క వర్గానికి చెందినవి. ఈ ఉత్పత్తిదారులు అనేటువంటివి కిరణజన్య సంయోక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేటువంటి జీవులు. ఈ ఆకుపచ్చని మొక్కలు మరియు కొన్ని కిరణజన్య సంయోక్రియ చేసేటువంటి బ్యాక్టీరియాలు ఈ ఉత్పత్తిదారుల వర్గానికి చెందుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే శిలీంధ్రాలను ఇవ్వడం జరిగింది సెకండ్ ఆప్షన్లో. ఈ శిలీంధ్రాలు అనేటువంటివి క్లోరోఫిల్ను కలిగి ఉండవు, కాబట్టి అవి కిరణజన్య సమీకరణ చేయలేవు, కాబట్టి అవి ఉత్పత్తిదారులు కావు, అవి విచ్ఛిన్నకారులు. అలాగే జంతువులు తమ ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి, కాబట్టి అవి వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ కిందకు వస్తాయి, కానీ అవి ప్రొడ్యూసర్స్ కావు. శిలీంధ్రాలు వచ్చేసి విచ్ఛిన్నకారులు, జంతువులు వచ్చేసి వినియోగదారులు. ఇక్కడ ఆకుపచ్చని మొక్కలు, కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు వచ్చేసి ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్గా మనం చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వాటిలో వినియోగదారుల వర్గాలు ఏవి? ఆప్షన్స్ గమనించండి ఫ్రెండ్స్. మొదటగా వినియోగదారులు అంటే ఏంటో నేను చెప్తాను. ఆ వినియోగదారులు ఎన్ని రకాల వర్గీకరించారు అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. వినియోగదారులు అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ ఆహారం కోసం ఉత్పత్తిదారులపై ఆధారపడే జీవులను ఏమంటారంటే వినియోగదారులు అని అనడం జరుగుతుంది. వర్గీకరించారు. ఈ వినియోగదారులను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి వేటి ఆధారంగా వర్గీకరించారంటే వాటి యొక్క ఆహారపు అలవాట్ల ఆధారంగా వీటిని వర్గీకరించడం జరిగింది. అందులో మొదటగా శాకాహారులు, రెండవది మాంసాహారులు, మూడవది సర్వభక్షకాలు, నాలుగవది పరాన్నజీవులు. ఈ శాకాహారులకు గల మరొక పేరు హెర్బివోరస్. మాంసాహారులను కార్నివోరస్ అంటారు. సర్వభక్షకాలు లేదా ఓమ్నివోరస్. పరాన్నజీవులు లేదా పారాసైట్స్ అంటారు. శాకాహారులను వేటిని అంటారు మనము? మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునేటువంటి వాటిని
శాకాహారులు అంటారు. మాంసాహారులు అంటే ఇతర జంతువులను ఆహారంగా తీసుకునేటువంటి వాటిని మాంసాహారులు అంటారు. సర్వభక్షకాలు అనగా మొక్కలు మరియు జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకునేటువంటి వాటిని సర్వభక్షకాలు అంటారు. పరాన్నజీవులు అనగా ఇతర జీవులపై ఆధారపడి వాటి నుంచి ఆహారాన్ని పొందేటువంటి వాటిని పరాన్నజీవులు అనడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఈ క్రింది వాటిలో వినియోగదారుల వర్గాలు ఏవి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునే ఏమేంటివి అని చెప్పాను, శాకాహారులు, మాంసాహారులు, అదేవిధంగా సర్వభక్షకాలు మరియు పరాన్నజీవులు. ఇవి అన్నీ కూడా ఈ వినియోగదారుల వర్గానికి చెందినటువంటివి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ బిట్లో నుంచి 4 బిట్లు తయారు చేయవచ్చు, కానీ నేను ఏంటంటే అన్నిటిని కలిపి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా ప్రతి లైన్ నుంచి కూడా బిట్ తయారు చేయడం అనేది నా ఉద్దేశం. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని సిల్లీ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. కానీ నేను మెయిన్గా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఈ 10th క్లాస్ బయాలజీని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. బిట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్. ఓజోన్ గురించి క్రింది వాక్యాలలో సరైనది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఓజోన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ 1 వచ్చేసి భూమి ఉపరితలం వద్ద ఓజోన్ మానవులకు ఉపయోగకరమైనది కానీ వాతావరణ పైపొరలలో హానికరమైనది. ఆప్షన్ బి, భూమి ఉపరితలం వద్ద ఓజోన్ ప్రాణాంతకమైనటువంటి విషవాయువు కానీ వాతావరణ పైపొరలో హానికర అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షిస్తుంది. ఆప్షన్ సి, ఓజోన్ 2 ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడినటువంటి వాయువు. ఆప్షన్ డి, ఓజోన్ వాతావరణంలో ఎటువంటి ఉపయోగం లేని వాయువు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, ఓజోన్ అనేది భూమి ఉపరితలం వద్ద ప్రాణాంతకమైనటువంటి విషవాయువు కానీ వాతావరణం యొక్క పై పొరలో హానికర అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షిస్తుంది. ఓజోన్ అనేది 3 ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడినటువంటి ఒక వాయువు. ఇది భూమి ఉపరితలం వద్ద ప్రాణాంతకమైన విషవాయువు లేదా పాయిజనస్ గ్యాస్. ఇది మానవుల యొక్క శ్వాసకోశానికి హానికరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఓజోన్ అనేది వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్లో సూర్యుడి నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి అతినీలలోహిత కిరణాలను గ్రహించి భూమిపై ఉన్నటువంటి జీవులను రక్షిస్తుంది. అందువల్ల ఓజోన్ అనేది భూమి ఉపరితలం వద్ద హానికరమైనది కానీ వాతావరణం యొక్క పైపొరల్లో అత్యంత ఉపయోగకరమైనది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, ఓజోన్ పొర క్షీణతకు ఓజోన్ లేయర్ డిప్లీషన్కు ప్రధాన కారణమైనటువంటి వాయువులు ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిప్లీషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆమ్లజని లేదా ఆక్సిజన్, నత్రజని. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటువంటివి ఓజోన్ పొర క్షీణతకు ప్రధానమైనటువంటి కృత్రిమ రసాయనాలు. ఇవి శీతలీకరణ యంత్రాలు అనగా రిఫ్రిజిరేటర్స్ లేదా ఎయిర్ కండిషన్స్ ఏసీస్, అదేవిధంగా మంటలను ఆర్పే యంత్రాలు ఫైర్ ఎగ్జింగ్యూషర్స్ మరియు కొన్ని ఏరోజాల్ ఉత్పత్తుల వాడకం ద్వారా ఇవి వాతావరణంలోనికి విడుదలవుతాయి. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటువంటివి ఈ స్ట్రాటోస్ఫియర్ మండలంలోకి చేరి ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేసి ఓజోన్ పొర యొక్క మందాన్ని తగ్గిస్తాయన్నమాట. కాబట్టి ఓజోన్ పొర క్షీణతకు కారణమైనటువంటి వాయువులు వచ్చేసి క్లోరోఫ్లోరోకార్బన్స్. కొన్ని జీవ ప్రక్రియల ద్వారా సహజంగా విచ్ఛిన్నం చెందే పదార్థాలను ఏమంటారు? మెటీరియల్స్ దట్ ఆర్ న్యాచురల్లీ బ్రోకెన్ డౌన్ బై ద యాక్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్. ఆప్షన్ చూసుకున్నట్లయితే జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు, వీటిని బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అంటారు. ఆప్షన్ బి, జీవ విచ్ఛిన్నం చెందని పదార్థాలు, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్. ఆప్షన్ సి, కృత్రిమ పదార్థాలు. ఆప్షన్ 4, ప్లాస్టిక్ పదార్థాలు. ఫ్రెండ్స్, ఈ ఇంగ్లీష్ వర్డ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కోసారి వాడు జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలని ఇవ్వడు, అక్కడ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని తెలుగులో ఇస్తాడు దాన్ని. అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు. ఈ జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అనేటువంటివి బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవుల యొక్క చర్య వల్ల సహజంగా విచ్ఛిన్నం అయ్యేటువంటి పదార్థాలు అన్నమాట. ఇవి కాలక్రమేణా సరళ పదార్థాలుగా మారి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతాయి.
అందువల్ల ఇవి పర్యావరణానికి హాని కలిగించవు. ఉదాహరణకి అనగా జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలకు ఉదాహరణ కాగితం, ఆకులు, పండ్ల తొక్కలు, కూరగాయల యొక్క వ్యర్థాలు మరియు పత్తి వస్త్రాలు అనేటువంటివి ఈ జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. క్రింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందని పదార్థం ఏది? ఆప్షన్స్ ప్లాస్టిక్, పేపర్, పండ్ల తొక్కలు, పాలిథిన్. మనం గత బిట్లో చెప్పుకున్నాం కదా, పేపరు, పండ్ల తొక్కలు అనేటువంటివి జీవ విచ్ఛిన్నం చెందేటువంటి పదార్థాలు. ఇందులో అడిగిన క్వశ్చన్ ఏంటంటే జీవ విచ్ఛిన్నం చెందని పదార్థం ఏందంటున్నాడు కాబట్టి ప్లాస్టిక్, పాలిథిన్ అనేటువంటివి ఈ భూమిలో ఎప్పటికీ కూడా కలిసిపోవు, లేదా అవి భూమిలో కరగటానికి చాలా ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి వీటిని నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలు అనడం జరుగుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 మరియు 4 మాత్రమే జీవ విచ్ఛిన్నం చెందినటువంటి పదార్థాలు. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ నెగిటివ్ స్టేట్మెంట్. ఆహార జాలకం అనేది ఆహారపు గొలుసుల సమాహారం. బి, ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం ఏకదిశాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ సి, ప్రతి పోషక స్థాయికి శక్తి క్రమంగా పెరుగుతుంది. ఆప్షన్ డి, ఉత్పత్తిదారులు మొదటి పోషక స్థాయిని ఏర్పరుస్తాయి. ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్కి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ మన పర్యావరణం అనేటువంటి 10th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్లోని ప్రతి బిట్ని డీటెయిల్గా నేను ఈ వీడియో ద్వారా కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొన్ని ఉన్నాయి, అవి మీరు చదువుకుంటే అర్థమవుతుందని నేను ఇవ్వలేదు. కాబట్టి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీరు డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అయినట్లే. ఇలానే ప్రతి వీడియో కూడా 10th క్లాస్కి సంబంధించి నేను తయారు చేస్తాను. ఎస్పెషల్లీ బయాలజీకి సంబంధించి 6th to ఇంటర్మీడియట్ వరకు ఇదే రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్తో నేను డిఎస్సి వరకు కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనటువంటి బయాలజీ వాళ్ళు కానీ లేదంటే ఎస్జిటి వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. క్రింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు మాత్రమే ఉన్న సమూహం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్స్ ఓన్లీ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్? ఆప్షన్ 1 చూడండి, పేపరు, పండ్ల తొక్కలు, ఆకులు. ఆప్షన్ బి, ప్లాస్టిక్, పాలిథిన్, గాజు. ఆప్షన్ సి, ప్లాస్టిక్, పేపరు, ఆకులు. ఆప్షన్ డి, పాలిథిన్, పండ్ల తొక్కలు మరియు గాజు. ఇది మీరు ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కషన్ చేసాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పేపర్ అండ్ పండ్ల తొక్కలు మరియు ఆకులు అనేటువంటివి భూమిలో సులభంగా జీవ విచ్ఛిన్నం చెందేటువంటి పదార్థాలు. ఇవి సూక్ష్మజీవుల ద్వారా సులభంగా విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్లాస్టిక్, పాలిథిన్ మరియు గాజు అనేటువంటివి భూమిలో జీవ విచ్ఛిన్నం అనేటువంటి చెందవు. వీటిని నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అనడం జరుగుతుంది. భూమిపై జీవరాశులను సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి రక్షించే పొర ఏది? విచ్ లేయర్ ప్రొటెక్ట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్ ఫ్రమ్ ది హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేస్ ఆఫ్ ది సన్? దీని కరెక్ట్ ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఆప్షన్ బి, ఓజోన్ పొర. వినియోగదారులు ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? కన్జ్యూమర్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? ఈ వినియోగదారులను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలు, పరాన్నజీవులు. వీటిని ఇంగ్లీష్లో హెర్బివోరస్, కార్నివోరస్, ఓమ్నివోరస్ అండ్ పారాసైట్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 4. నెక్స్ట్ బిట్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్లీ మ్యాచ్డ్ ఫెయిర్స్. ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్ అకర్బన పదార్థాలను సేంద్రియ సమ్మేళనాలుగా మారుస్తాయి అంటున్నాడు. రెండవది విచ్ఛిన్నకారులు లేదా డీకంపోజర్స్. ఇవి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ అకర్బన పదార్థాలుగా మారుస్తాయి అంటున్నాడు. ఇక మూడవది చూసుకున్నట్లయితే వినియోగదారులు. ఈ వినియోగదారులు అనేటువంటివి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి అంటున్నాడు. ఇక నాలుగవది చూసుకున్నట్లయితే ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొర అనేది హానికరమైనటువంటి అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షిస్తుంది అంటున్నాడు. ఇందులో సరైన జతలు ఏంటివి? 1, 2, 4 మాత్రమేనా? 1, 3 మాత్రమేనా?
2, 3, 4 మాత్రమేనా, లేదంటే 1, 2, 3, 4? ఫ్రెండ్స్, ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1, 2, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఇంటికి సరికానిదంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకున్నటువంటి జీవులను ఉత్పత్తిదారులు అంటారు. ఉదాహరణకి మొక్కలు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే వినియోగదారులు అంటే ఇతర వాటిపై ఆధారపడేటువంటి వాటిని వినియోగదారులు అనడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్రింది వాటిలో సరైనవి ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆప్షన్ చూడండి. ఓజోన్ అనేది 3 ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడుతుంది. సెకండ్, భూమి ఉపరితలం వద్ద ఓజోన్ జీవులకు ఉపయోగకరమైనది. థర్డ్ వన్, స్ట్రాటో ఆవరణంలోని ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షిస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే సరైనవి ఏమంటున్నాడు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3. ఇందులో సరైనటువంటివి ఓజోన్ అనేది 3 ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడుతుంది. అవును, ఏర్పడుతుంది. భూమి ఉపరితలం వద్ద ఓజోన్ జీవులకు ఉపయోగకరమైనదంటే కాదు. ఈ భూమి ఉపరితలం వద్ద ఓజోన్ అనేది విషపూరితమైనటువంటి ఒక వాయువు. కాబట్టి రెండోది రాంగ్. ఇక స్ట్రాటో ఆవరణంలోని ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది అనేది కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1, 3 మాత్రమే సరైనవి. ఫ్రెండ్స్, ఇంతటితోటి మన పర్యావరణం అవర్ ఎన్విరాన్మెంట్ 10th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ పూర్తి అవ్వడం జరిగింది. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను వాటికి మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ చాప్టర్లో మనము 10th క్లాస్లో ఉన్నటువంటి మిగతా టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ను కూడా చేస్తాను. ఏదైతే మనకు డిఎస్సికి ఉపయోగపడుతుందో వాటిని మాత్రమే ఈ టైంలో నేను టచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్ని నాకు తెలియచేయండి.